వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కౌంటర్లు ఎన్కౌంటర్స్ తో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. కేసీఆర్ పై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు, మా నాన్నను తిడితే నాకు రోషన్ రాదా అంటూ ఇటు కేటీఆర్ ఫైర్ అవ్వడం, రేవంత్ రెడ్డిపై తనకు గొంతు వరకు కోపం ఉందని, ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఏం చేయలేదంటూ అటు కేటీఆర్ స్టేట్మెంట్. తాను గుంటూరులో చదువుకుంటే రేవంత్ రెడ్డికి ఏం బాధ అని ప్రశ్నించారు. అసలు ఇద్దరి మాటలను ఒకసారి చూద్దాం, మాటకు మాటను ప్లీజ్. ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు అని. నీ అవ్వ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. ఎందుకంటే నువ్వు కాదు కదా, నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖర్ రావు గారు, నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. మా నాయన తిడితే కొడుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యం. ఎక్కతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు, అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు. అహంకారం నాదా అయినదా? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం వచ్చింది రాబోయ్, నాకు అర్థం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, నేను గుంటూరులో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయి నీకు చక్కగా తొవ్వ చూపెట్టలేదు. నేనేం చేయాలి దానికి? నీ ఏడిపోయింది నా మీద. అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు. అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన? నేర్చుకో. నేను హిందీ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా. నువ్వు నేర్చుకో. నేను ఎవడ నాపిండా? నిన్ను వద్దన్నాడు ఎవడన్నా? నువ్వు కూడా నేర్చుకో. దానికి కూడా ఏడిపోయి నా మీద. నేనేం చేసిన? ఇంకొక అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే, నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్? అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన సిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది. ఓకే వెలువి భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు. అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళ చుట్టూ తిరగాలి. కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చినది. నీకేం బాధ అవుతుంది? నాకు అర్థం కాదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మాటల యుద్ధంపై అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో అభివృద్ధి మాట వినిపించడం లేదని మండిపడ్డారు. సీఎం అధికారంలో ఉన్నవారు అధికారం కోసం ఆరాటపడేవారు అసభ్య పదజాలంతో దూషించుకుంటున్నారని విమర్శించారు. నాయకులు తిట్టుకుంటున్నారంటే పాలనలో వారు విఫలమైనట్టే అంటున్నారు. ఇక సంస్కారం గురించి క్లాసులు చెప్పే పార్టీలు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బండి సంజయ్. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కంటే ప్రతిపక్షాల మధ్య తిట్ల పురాణమే ఎక్కువగా వినిపిస్తోందన్నారు. అభివృద్ధిపై చర్చను పక్కన పెట్టి గొడవలతో కాలక్షేపం చేయడం దురదృష్టకరమన్నారు బండి సంజయ్. మరి మాట్లాడదాం. ఒకవైపు కేసీఆర్ వచ్చి తోలు తీస్తానన్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు చీరి చింతగడతాను అన్నటువంటి మాట్లాడడం, అండ్ కేటీఆర్ మాటలు కూడా ఇప్పుడు మనం విన్నాం. ఏంటి తిట్ల పురాణం? ప్రజలకు ఏం వినిపిద్దాం? మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు, పార్టీల ప్రతినిధులు, సీనియర్ నేతలు. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. దత్తాత్రేయ గారు నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే, గుడ్ మార్నింగ్. మానవతరాయ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. మానవతరాయ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మానవతరాయ్ గారు, ముందుగా మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తా. ఏంటండి, ఇప్పుడు అధికారంలో ఉన్నారు అండ్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ఎన్నిసార్లు తప్పుపట్టిందో లెక్కేలేదు. అంటే ముఖ్యమంత్రి భాషకు సంబంధించి, గత ముఖ్యమంత్రి భాషకు సంబంధించి పలు సందర్భాల్లో విమర్శలు చేసేటువంటి క్రమంలో ఇది చాలా పెద్ద తప్పు అని పరిగణించి పెద్ద ఎత్తున విమర్శలు చేసినప్పుడు మళ్ళీ అదే బాటలో నడవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వాళ్ళది రైట్ అని మాత్రం నేను ఇక్కడ అనట్లేదు, ఈ క్వశ్చనే అది కాదు. ముఖ్యంగా మీకు సంబంధించి పర్టికులర్గా మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చనే. సరే, గతంలో మాటకు మాట అనుకున్నారు, ముఖ్యమంత్రి గారు దాన్ని వదిలేశారు. రేవంత్ రెడ్డి గారు అట్లా అనకుండా, పరుష పదజాలం వాడకుండా తన పనేదో తాను చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇట్లాంటి తరుణంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, వరదల్లో ఉన్నప్పుడు, రాష్ట్రంలో 42% బీసీల ఉద్యమం పెద్ద ఎత్తున
చెలరేగినప్పుడు, అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు 42% బీసీల విషయంలో ఆయన ఆలోచన ఏందో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కనీసం మాట మాట్లాడకుండా కుంభకర్ణుడు లెక్క ఫామ్ హౌస్లోనే పడుకున్నాడు. తర్వాత ఎన్ని రకాలుగా అసెంబ్లీ సమావేశాలు కానీ ఏ సూచనలు కానీ, కామారెడ్డిలో వరదలు వచ్చినాయి, ఖమ్మంలో వరదలు వచ్చినాయి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గురుతర బాధ్యత నుంచి ఆయన తప్పుకున్నాడు. అట్లాంటి తనంలో రాక వచ్చి సంవత్సరం తర్వాత వచ్చి నందినగర్ నుంచి వాళ్ళ పార్టీ కార్యాలయానికి వచ్చి ఏదో కొత్తగా మాట్లాడతారు అనుకున్నాం. మళ్ళాది పాచింతకాయ పచ్చడే ఉద్యమ సమయంలో ఏ భాష మాట్లాడిండో అదే భాష. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని లేదా ప్రభుత్వాన్ని పట్టుకొని తోలు తీస్తా లేకపోతే దద్దమ్మ ప్రభుత్వం అంటారండి. అసలు నీకు నైతిక హక్కు ఉన్నదా? నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావాల్సిన చోటుకి రావు. నువ్వు అసెంబ్లీ దొంగవి. చిన్నపిల్లగాళ్ళు బడి దొంగ అంటారు కదా, ఈయన అసెంబ్లీ దొంగ. అంటే అసెంబ్లీకి ఎప్పుడు వచ్చిండు? అనర్హత వేటు పడిద్దని చెప్పి, ఎమ్మెల్యే పదవి పోద్దని చెప్పేసి ఒక్కరోజు హాజరైండు. అంటే జీతభత్యాలు తీసుకుంటావు, ప్రజల గురించి మాట్లాడవు. అందుకే రేవంత్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా కలుగులో దాక్కున్న కేసీఆర్ అనే ఎలుకలు బయటికి తీసుకొచ్చిండు. బయటికి రా నీ సలహాలు ఇయ్యి, నువ్వు మాట్లాడు అని దెబ్బకు రేవంత్ రెడ్డి గారు కూర్చున్నబడి బయటకు వచ్చిండు. బయటకు వచ్చినోడు ఎంత చక్కగా హుందాగా మాట్లాడాలా? విమర్శించు, ఒక పద్ధతి ప్రకారం మాట్లాడు. ఇగో ఇక్కడ లోపాలు ఉన్నాయి, ఈ పథకం ఏమైంది, ఇది సక్రమంగా లేదు, ఇదిలో ఇక్కడ జరుగుతుంది అని చెప్తే మేము సరి చేసుకుంటామని రేవంత్ రెడ్డి గారే చెప్పిండు. దద్దమ్మ అంటాం భావ్యమా? ఆయన దద్దమ్మ అంటే మేము సన్నాసి అంటాం, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆయన తోలు తీయటం అంటే ఎవరి వృత్తి అండి? అది మటన్ కొట్టు మస్తాన్ల వృత్తి. అది నువ్వేమన్నా మటన్ కొట్టు మస్తానువా, మాజీ ముఖ్యమంత్రివా? చెప్పండి, అసలు ఆ మాట మాట్లాడొచ్చా? తోలు తీయటం ఏందండి? అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం? కాబట్టి వారు మాట్లాడారు కాబట్టి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే సిద్ధాంతం రేవంత్ రెడ్డిది. ఒక్క మాట అంటే 100 మాటలు అంటాం, బరాబర్ అంటాం. ఒక్క మాట అంటే 100 మాటలు అని తీరతాం. ఎందుకంటే మాటలు మరి ఎక్స్ట్రీమ్ కి వెళ్ళినట్టు అనిపించిందా? ఘాటు పదాలు వాడతాం మేము, బూతు పదాలు కాదు, ఊత పదాలు. గ్రామాల్లో ఉండే ప్రజలకు అర్థమయ్యే పదాలు వాడతాం అంతే. ఆ ప్రజలు ఆ రోజు చూడండి, మన ఖమ్మం కానీ పాలమూరు కానీ ఎక్కడైనా కానీ నీవా ఏంద్రాబాయ్ అంటాం. అది బూతు కాదు, అది వాడుకలో ఊత పదం. అది నీవ మస్తుగుంద్రాబాయ్ అంటాం. మా దగ్గర అయితే నీ అక్క అంటారు, నీ అక్క ఏంద్రా ఇట్లా చేస్తాను అంటాం, మా ఖమ్మంకి వెళ్ళి అంటాం. కాబట్టి ఈ వాడుకలో ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు. బూతు పదాలు అంటే లం కొడుకులు, లకారం, ఆ భాషలో మాట్లాడటం. కాబట్టి తోలు తీస్తున్నారు కాబట్టి దానికి ఘాటుగా స్పందించారు, అది గుర్తుపెట్టుకోండి. అయితే మాట్లాడే సెంటిమెంట్ రగలించడం అంటే వీళ్ళకు అన్ని అస్త్రాలు అయిపోయినాయి. మళ్ళా తెలంగాణ ఉద్యమంలో ఏ సెంటిమెంట్ వాడారో ఆ సెంటిమెంటు. నీళ్ల మీద తెలంగాణ వచ్చింది, నీళ్ల కోసం 10 ఏళ్ళ అధికారంలో ఉండి పాలమూరు రంగారెడ్డిని అసలు దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులే పూర్తి చేయకుండా, కృష్ణా జలాలను వినియోగించకుండా 299 టీఎంసీలు తెలంగాణ వాటాని తక్కువకు అంగీకరించి 512 టీఎంసీలు ఆంధ్రకు అని చెప్పి సంతకాలు పెట్టొచ్చి ఇవాళ ముసలి కన్నీళ్లు గారిస్తే అధికారం కోసం ఎవడు నమ్ముతుడు? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? ఇప్పుడు మీడియాల మీద దాడి చేయటం, ఆంధ్ర మీడియా అంటాం. అధికారం ఉంటే, అధికారం ఉన్నప్పుడేమో బేషన్లు లేవు, బేషజాలు లేవు. అధికారం కోల్పోతే బేషన్లు ఉంటాయి, బేషజాలు ఉంటాయి. తర్వాత ఆంధ్ర వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడటం, అంటే ప్రాంతీయ విద్వేషాలు మళ్ళీ రెచ్చగొట్టి, అంటే 12 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చుక్క నీరు లేకుండా 1,80,000 కోట్లు రీడిజైన్ పేరుతో డబ్బులన్నీ కూడా మీ పార్టీ ఖజానా వేసుకొని తెలంగాణ ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి ఈ విధంగా అనాలోచితంగా మాట్లాడి ఆయన గొయ్యిన ఆయనే దోక్కున్నాడు. ఇరక్కపోయిండు. ఏదో మాట్లాడనుకోండు, కొత్తదనం లేదు. ఎట్లుందంటే ఇది అపరిచితుడు సినిమాలో రెమో రాము లెక్క ఉంది. తన గతాన్ని మర్చిపోయిండు, అప్పుడే రెమో అయిపోయాడు, మళ్ళీ రామం అయిపోయాడు. ఈ విధంగా ఒకసారి దత్తాత్రేయ గారి సమాధానం తీసుకుందాం. దత్తాత్రేయ గారు అన్నట్టే విధంగా మేము మాట్లాడిన తప్ప దత్తాత్రేయ గారు మీరు గనక ఈ భాషతో బయటకు వచ్చి మాట్లాడకుండా ఉంటే, మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడకుండా ఉంటుంటే ప్రస్తుత సీఎం ఈ విధంగా కన్క్లూడింగ్ రండి. అర్థం కాలేదు. దత్తాత్రేయ గారు, రేవంత్ రెడ్డి గారు గుండెలు చదవటం కాదు, మీరు అసెంబ్లీకి వస్తే మీ అవినీతి బండారం బట్టబయలయ్యి మీరు పురుగులు పడి చేస్తారంటే. దత్తాత్రేయ గారు మీరు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు అదే విధంగా ప్రతిస్పందిస్తారు కదా. సో మేము అలాగే ప్రతిస్పందించామని చెప్పేసి మానవతరాయ్ గారు అంటున్నారు. మీరు ఎప్పుడు కేసీఆర్ చావుకు సంబంధించే కోరుకుంటారు, లేకపోతే ఆ విధమైనటువంటి అంటే ఈవెన్ ఇవాళ పత్రికలో చదివింది, ఈవెన్ కేటీఆర్ అన్నది కూడా మనం చూసాం కదా. అంటే ఏంటి మీరే మాట్లాడింది ఏంటి, వాళ్ళు మాట్లాడాల్సింది ఏంటి?
జోష్నా గారు, ఆశాంతం కేసీఆర్ గారి ప్రెస్ మీట్ దాదాపుగా 1 hour 45 minutes ప్రెస్ మీట్ లో తాను మాట్లాడిందంతా కూడా తెలంగాణ సమాజానికి జరుగుతున్న నీటి పంపకాల దోపిడీ విషయంలోనే మాట్లాడింది. తెలంగాణ రాష్ట్రంలో నీటి గోసలు తీరడం కోసం మేము పడినటువంటి కష్టం కానీ, మేము తీసుకొచ్చినటువంటి పర్మిషన్లు కానీ, మేము కడుతున్నటువంటి ప్రాజెక్టులు కానీ, మీరు అది గతంలో కాంగ్రెస్ పార్టీ వదిలేసిన పడావుబడ్డ ప్రాజెక్టులను కానీ పూర్తి చేసినాం. మరి వాళ్ళు ఎందుకు ఒక్క టీఎంసీ కానీ లేకపోతే ఒక ప్రాజెక్టు కానీ పూర్తి చేయకుండా మీరు ఇవాళ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? మాట్లాడితే నేను పాలమూరు పిల్లడి బిడ్డను, నేను పాలమూరు మనిషిని, నేను పాలమూరు సీఎంని అని చెప్పుకుంటావు కదా. పాలమూరుకి వెళ్ళి వచ్చినవాడివి మరి పాలమూరుని ఎడారి చేస్తా ఉన్నావు. నీ గురువు గారు చంద్రబాబు నాయుడు కోసం నువ్వు ఇదంతా చేస్తా ఉన్నావా అని చెప్పేసి వాస్తవ విషయాలను తెలంగాణ సమాజం ముందు పెట్టే ప్రయత్నం చేసినాం. ఎందుకు మాట్లాడినండి? ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు ఉద్యమ బాటలో నడిపించి ప్రతి అంశం పైన పోరాడి తర్వాత నీటి కష్టాలను తీర్చి ప్రాజెక్టులను కట్టి ఈ దేశంలో మీరు ఏ రాష్ట్రంలో అయినా తీసుకోండి 9.5 సంవత్సరాల్లో 2 పెద్ద ప్రాజెక్టులు కట్టడం, ఒక ప్రాజెక్టు 90% పూర్తి అవ్వడం, ఒక ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావడం, ప్రతిదీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది కదండి. ఇది మనం చూసినవే కదా, మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అవి నడుస్తూనే ఉన్న ప్రాజెక్టులు. వాటి విషయంలో వచ్చేటువంటి నీటి వాటాల విషయంలో మాత్రము ప్రభుత్వం పైన కానీ, కేంద్రం పైన కానీ, లేకపోతే ప్రక్క రాష్ట్రం పైన ఆంధ్రప్రదేశ్ పైన కానీ మాట్లాడడానికి నోరు రాదు. కానీ ఇదే భాష చంద్రబాబు నాయుడు మీద మాట్లాడమని చెప్పండి. ఇదే భాష చంద్రబాబు నాయుడు తిట్టమని నీటి విషయంలో. ఏం చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నావు, ఏం నక్రాలు చేస్తా ఉన్నావు అని చెప్పేసి మాట్లాడమని చెప్పండి. ఈయనకున్న పదవి ఊడిపోతుంది అని చెప్పేసి ఆయన భిక్షణ ఇవాళ చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద మోకరిల్లి పదవి. దత్తాత్రేయ గారు, అంటే ఇది ఈ లైన్ కరెక్టేనా? ఆయన భిక్ష మేము అంటే వాళ్ళు ఇస్తే ఇక్కడ సీఎం అయ్యారు అంటే ఏంటిది? ఈ లైన్ అర్థమవుతలేదు జనాలకు కూడా. ప్రజలందరికీ తెలుసండి చంద్రబాబు నాయుడు పెంచిన పెంపుడు కుక్క అన్న విషయం. దత్తాత్రేయ గారు ఏం మాట్లాడుతున్నారు? అట్లా అది పద్ధతి కాదు. వాస్తవం ఇది. ఆయన మాట్లాడుతున్న భాష ఇప్పుడు ఇదేం పద్ధతి? దత్తాత్రేయ గారు ఇప్పుడు టాపిక్ గురించి అడిగినప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడింది కరెక్ట్ ఉందా అసలు? ఎందుకంటా ఉన్నామంటే మానవతరాయ్ గారు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ముఖ్యమంత్రి అనేటువంటి స్థాయిని దిగజారిపోయినరు. ముఖ్యమంత్రి పదవికి ఈజ్ నాట్ ఎట్ ఆల్ షూట్. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న విషయం కూడా మర్చిపోయి వీధి రౌడీలాగా ఒక గతంలో ఈ రాష్ట్రం కోసం కొట్లాడి ప్రాణాలకు సైతం ప్రాణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు చావు కోరుకుంటూ నువ్వు ఉరితాడుకు వేలాడాలా, నువ్వు రంగనాయక సాగర్ లో పడి చావాలా అంటే చూస్తూ కూర్చుంటామా అండి? ఆయన మాట్లాడే భాషకు అద్దు అదుపు ఉందా? నువ్వు సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు ఎక్కడైనా డైవర్ట్ పాలిటిక్స్ తప్ప. ఎంత డైవర్ట్ చేస్తా ఉన్నాడండి? తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేస్తా ఉన్నాడు. నీటి పంపకాల విషయంలో మాట్లాడు, టీఎంసీలు తెలివై, దేవాదులు ఎక్కడుందో తెలియదు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తెలియదు, ఇటు పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి మొత్తం ఎన్ని లింకులు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో తెలియదు. ఏది పడితే అది నోటికి వస్తే మాట్లాడడం, భూతు పురాణాలు తిట్టడం, ఆయన స్థానికతల గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు దత్తాత్రేయ గారు అడిగింది స్ట్రైట్ క్వశ్చనే. మీరు ఇప్పుడు మీరు మొదలు పెట్టింది ఏం మొదలు పెట్టినామని జోష్నా గారు? మేము కేసీఆర్ గారు బయటకు వచ్చి అన్నటువంటి అంశంతో వాళ్ళు ప్రతిస్పందించారు. కేసీఆర్ గారు మాట్లాడింది సహజంగా మాట్లాడేది. ఆయన స్వతహాగా ఆయన భాషలో 4-5 పంచులు అందులో మాట్లాడిన తోలు తీస్తాం అనకపోతే ఏమంటారండి? బెత్తం బట్టి కొడతామని అంటారా? బెత్తం అనేటువంటిది ఆంధ్ర భాష. ఏ బిడ్డ రోకన్ లెక్కిస్తాం, లాఠీలతో కొడతాం. ఈ భాష తెలంగాణలో సహజంగా వచ్చింది. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు సావాలి అంటున్నావు, నువ్వు ఉరితాడుకు వేలాడాలి అంటున్నావు, నీ పేగులు మెడలేసుకుంటా అంటున్నావు, గోటీలు తీసి ఆడుకుంటా అంటున్నావు, లాగులో తొండలు దొరగొడతా అంటున్నావు. ఇది ఈ భాష మంచిదైపోతుంది ముఖ్యమంత్రి గారిది. కేసీఆర్ గారు నీ తోలు తీస్తా అనేసరికి ఇక వీళ్ళకు మస్తాను గుర్తుకొస్తాడు, లేకపోతే ఇంకేదో గుర్తుకొస్తుంది. వీళ్ళ భాష అవధులు దాటి ఆయన చావును కోరుకుంటారు కాదండి. కేసీఆర్ ని చావును కోరుకుంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాష ఎవరు ఇక్కడ సమర్థిస్తలేరు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ లో కూడా అది సమర్థింపుగా అడిగి మీరు ఎందుకు అన్నారు అనట్లేదు. వాళ్ళు చేశారట. ఇంతకుముందు మానవతరాయ్ గారు మాట్లాడింది అది. మీరు ఒకటంటే మేము 100 అంటాము, అది ఘాటుగా అంటాము అని చెప్పేసి ఆయన అన్నారు. అవునండి, నేనేమంటా ఉన్నా జోష్నా గారు, మానవతరాయ్ గారే కాదు, ప్రజాస్వామ్యంలోనే ఎవరికైనా మాట్లాడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కానీ నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రతిష్టను గాని, గతంలో నువ్వు అనుభవించిన పదవిని అనుభవించి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి గాడిన పెట్టిన నాయకుడు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కష్టాలు తీర్చిన నాయకుడు, హైదరాబాద్ లాంటి నగరాన్ని అభివృద్ధి చేసినటువంటి నాయకుడు, నువ్వు అభివృద్ధిలో పోటీపడు, నువ్వు డెవలప్మెంట్ లో పోటీపడు, నువ్వు డెవలప్మెంట్ లో సబ్జెక్ట్ తెచ్చుకొని డెవలప్మెంట్ విషయాలు మాట్లాడు, నీళ్ల విషయంలో మాట్లాడు, నిధుల విషయంలో మాట్లాడు, ఉద్యోగాల విషయంలో మాట్లాడు, రైతుల విషయంలో మాట్లాడు. కానీ నువ్వు జావాల కేసీఆర్, నువ్వు ఎప్పుడు వేస్తావు?
నువ్వు చావకపోతే నేను వచ్చి గురితాడికే ఏదైనా తీస్తా, ఇదా నీ భాష? నువ్వు రంగనాయక సాగలో పడి చావాలా, నువ్వు ఉరేసుకొని చావాలా? ఈ రేవంత్ రెడ్డి అనేటోడు వచ్చి కేసీఆర్ సావును కోరుకుంటే మేమందరూ చూస్తూ కూర్చోవాలండి? కేటీఆర్ గారికి ఎంత ఆవేదన ఉంటుందో యాజ్ ఎ ఫాదర్ గా మీలాంటి వాళ్ళకి కూడా అనిపించట్లేదండి ఆయన మాట్లాడుతున్న భాష? అరే అంత పెద్ద మనిషిని పట్టుకొని ఈయన చావమని కోరుతున్నాడని నీకు అనిపించట్లేదా జోష్నా గారు? మాలాంటి వాళ్ళకే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సాధారణ మహిళలు సైతం, వృద్ధులు, వికలాంగులు సైతం కేసీఆర్ సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళే కాదు, కేసీఆర్ తో అడుగులేసిన వాళ్ళు, కేసీఆర్ తో ప్రతిపక్షంలో ఉండి ఫ్రెండ్లీగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరు, జానారెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడిన చాలా సందర్భాల్లో. కానీ ఏ రోజు ఇలాంటి భూత పురాణాలు, చావు పురాణాలు మాట్లాడలేదు కదా. ఇది అసలు నీది నోరా? నీ నోట్లో నోరు పెట్టి మాట్లాడడానికి ఎవరైనా సాహసిస్తారా? ఇంత గబ్బు రాజకీయం చేస్తా ఉన్నావు, ఇంత దిగజాడు రాజకీయం చేస్తా ఉన్నావు. వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. చెప్పండి. అంటే సిచ్యువేషన్ చూస్తూ ఉన్నారు, అంటే బండి సంజయ్ గారు ఇలా ఈ మాటలు, ఈ దుర్భాషలు అభివృద్ధికి సంబంధించి ఇటువంటి ఏం లేవని ఇప్పుడు అన్నారు. కానీ గతంలో కూడా అంటే ఈవెన్ బండి సంజయ్ గారు మాట్లాడినప్పుడు కూడా కొన్ని అంశాలు అప్రస్తుతంగా ఉన్నటువంటి అంశాలపైన వేడి చేసి వేసినవి, నేతలను డైరెక్ట్ టార్గెట్ చేసినవి కూడా ఉన్నాయి. సో ఓవరాల్ క్వశ్చన్ ఇది, అంటే వాళ్ళిద్దరికి సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటలు యుద్ధమే కాదు, ఓవరాల్ గా పార్టీలు బయటకు వచ్చినప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఎట్లా మాట్లాడుతున్నాయి అనేదే క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు ఒక్కటే జ్యోత్స్న గారు, మీరు బండి సంజయ్ గారని భారతీయ జనతా పార్టీ అని కొంత లింక్ పెట్టడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం యాంకర్ గా నేను స్వాగతిస్తాను. లేదు కానీ ఇంత దిగజారిన అసభ్య పదజాలాన్ని మూలకర్త తెలంగాణ రాజకీయాల లోపల కేసీఆర్, అవునన్నా కాదన్నా కూడా. నేను కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చూశాను, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పివి నరసింహారావు గారు, జలగం వెంగళరావు గారు, రాజశేఖర రెడ్డి గారు, మొన్నటి వరకు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇంతమంది నేను చూసిన. కానీ చర్చ అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీలు కానీ మాట్లాడేటువంటిది సభ్యత, గౌరవం అనేటువంటిది ఒక పద్ధతిలో ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఎంత విమర్శ వావిలాల గోపాలకృష్ణ గారు, తర్మిల నాగిరెడ్డి గారు, ఇట్లాంటి వేములపల్లి శ్రీకృష్ణ గారు, వెంకయ్య నాయుడు గారు, విద్యాసాగర్ రావు గారు ఆ భాష మాట్లాడినటువంటిది ఎంత సభ్యత కనపడింది అసెంబ్లీలో చర్చ చేస్తే. బహుశా నేను కట్టుబడి ఉంటే మాటకి ఏంటంటే, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ గారి ఈ భాషకు కొత్త నిర్వచనం ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టేటువంటి పద్ధతి లోపల తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి, బాధ్యుడు, ఆరాధ్య దైవం, ఈ భాషకు ఆరాధ్య దైవము కేసీఆర్ గారు. దాని కొనసాగింపు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల మనకు కనపడుతున్నటువంటిది. రేవంత్ రెడ్డి గారు అదే రేంజ్లో మాట్లాడుతున్నారు, మళ్ళీ కేటీఆర్ అదే పద్ధతిలో మాట్లాడుతున్నటువంటిది. ఈ రెండు కూడా ఏంటంటే 9.5 సంవత్సరాలు పాలించిన తర్వాత అనేక సందర్భాల లోపల ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడం కానీ, అవినీతిని అంతం చేయడం కానీ, కుటుంబ కేంద్రంగా పాలన కొనసాగించినటువంటి కేసీఆర్ గారు ఇవాళ పదవి లేకపోతే ఉండే పరిస్థితి లేకుండా వచ్చినటువంటి పరిస్థితి. ఆ కుటుంబం అంతా అట్లా గిలగిల కొట్టుకుంటున్నటువంటిది. సరే, రాక పదవి వచ్చింది కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే తన పదవి కోసం ప్రయత్నం చేశారు. ఆయన మేనిఫెస్టో ఏందో, ఈయన చేసిందో, ఆయన చేసిందో ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ భాష భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చాలా సందర్భాల్లో చర్చకు వస్తుంది. మా కిషన్ రెడ్డి గారిని మాట్లాడమంటారు, ఆయన అంటాడు నేను ఆ పదవి లేకున్నా పర్లేదు కానీ అటువంటి భాషను ఉపయోగించలేదు. అది మాకున్నటువంటి కట్టుబాటు, మాకున్నటువంటి గౌరవము భాష మీద కానీ ఇతర పార్టీ నాయకులను గౌరవించేటువంటి పద్ధతి అనేటువంటిది కూడా. మోదీ గారు ఎప్పుడైనా తీసుకున్నాడు? రాహుల్ గాంధీ గారి పేరు తీసుకొని మాట్లాడా మేడం? చెప్పండి, ఎప్పుడైనా రాహుల్ గాంధీ గారి పేరు తీసుకొని మాట్లాడి ఆయన? రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు, అది వేరే సంగతి. కాబట్టి ఈ భాషా ప్రయోగము నువ్వేంది బొక్కలు మెడలేసుకొని తిరుగుతా అని ఆయన అంటాడు. నువ్వు ఇప్పుడు ఒక సందర్భంలో నేను జేఏసీలో ఉన్నప్పుడు కోదండరావు గారితో ఉన్నప్పుడు కోదండరావు గారి మీద పెట్టినటువంటి అటాక్ కేసీఆర్ గారు చాలా అధ్వానమైనటువంటిది. కేసీఆర్ గారు ఏమంటారు కోదండరావు గారు అంటే, బండి కింద కుక్క అనుకుంటాడు, బండి నేనే మోస్తున్నాను అనుకుంటుంది కుక్క, కిందికి వెళ్ళి పోతున్నట్టండి. బండి పోతుందా, బండి కింద కుక్క పోతుందా, కుక్క అనుకుంటుంది నేనే బండిని మోస్తా, కోదండరాం అటువంటి వాడని. అంటే అంత పెద్ద మేధావి ఏదైనా రాజకీయంగా మనం విభేదించవచ్చు, కానీ ఈ భాషకు కొత్త నిర్వచనము, ప్రక్రియను, పరిభాషను చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. దాన్ని కొనసాగింపుగా ఇతను చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రెండు కూడా ఏంటంటే ప్రజలు నమ్మే, ఇప్పుడు కేసీఆర్ ప్లస్ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఒక పార్టీని ఒకరిని బతికించుకునే ప్రయత్నం లోపల, పైకి తీసుకొచ్చే ప్రయత్నం లోపల అదే అగ్రిమెంట్ వాళ్ళకి, నువ్వు తిట్టు నేను తిట్టు, మనం ఇద్దరం తిట్టుకుంటుంటే ప్రజలు మన వైపు ఫ్రీ షో చూస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద తిట్లు ఒక అండర్స్టాండింగ్ తో తిట్టుకుంటున్నారు అంటున్నారా మీరు? మీరు ఇప్పుడు జరిగేది అదే కదా. ఇప్పుడు మేమేమన్నా దీంట్లో ఇదే మాట్లాడతాం మేము, రెండు ప్రభుత్వాలు విఫలమైనవి, ఆ భాష రెండు తప్పు అనేటువంటిది. అది పోదు. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు సినిమాలు చూసినారు కదా మేడం, సినిమాలలో హీరో ఇట్లా అంటే మొత్తం దీంట్లోకి వెళ్ళి
వెలుతురు కరెంటు లాగా ఫ్లవర్స్ వచ్చి అవతలి వాడు ఇట్లా ధన్ను మన కింద పడాలి, అది వల్ల కోరుకుంటున్నటువంటిది యూత్ కూడా. మీరు తెలియదు కాదు నేను చెప్పేటువంటిది. ఆ భాషను ఉపయోగించి ఇప్పుడు చర్చ అంతా ఎక్కడ తీసుకొస్తున్నారు? ప్రభుత్వం ఏంది, చేయవలసిన కార్యక్రమాలు ఏంది, ప్రజల సమస్యలు ఏంది, వాటి గురించి చర్చ లేదు. రేపు అసెంబ్లీలో కూడా ఇదే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీలో కేసీఆర్ గారు వస్తారా రారా? నా దృష్టిలో కేసీఆర్ గారు అసెంబ్లీకి రాడు. నాకు ఉన్నటువంటి అనుభవంతో చెప్తున్నాను. ఆ విధంగా భరించే పరిస్థితి ఆయన ఉండడు. ఎందుకంటే ఉద్యమ కాలంలో వెనకాల సమాజం ఉంది, ఉద్యోగస్తులు ఉన్నారు, మామూలు యూత్ ఉంది, విద్యార్థులు ఉన్నారు. మాట అంటే సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి. ఇవాళ ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడదాన్ని భరిస్తాడని నేను అనుకోవడం లేదు. కాబట్టి అసెంబ్లీలో కూడా, రేపు జరగబోయే అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యలు చర్చ చేసేటువంటి అవకాశం ఈ రెండు పార్టీలకు లేదు. లేక ఇప్పుడు ఏంటంటే రెండు విఫలమైనవి. కాంగ్రెస్ ఒకవైపున, బీఆర్ఎస్ ఒకవైపున ఏం చేయలేనటువంటి పరిస్థితి లోపల ఏమనంటే ఆయన అప్పులు చేసిపోయినాడు, మీరు అప్పులు చేసిండ్రు, ఉద్యోగస్తులు మరి రిటైర్ అయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఘోరంగా విఫలమైనటువంటి ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సాయ పరిస్థితి లోపల రెండు పార్టీలు కూడా ఏంటంటే ఈ భాషా ప్రయోగాన్ని ఉపయోగించుకొని ప్రజలకు ఉచిత ఎంటర్టైన్మెంట్ సినిమాను ఈస్ట్ మన్ కలర్ లో చేసి చూపిస్తున్నటువంటి దారుణమైన అంశం. ఇది తెలంగాణ సంస్కృతి కాదు. అందరూ ఆపి చర్చకు ఏంది, ప్రజల సమస్యలు ఏంది, ఆ చర్చ కోణంలో వెళ్ళాలని చెప్పి మా బండి సంజయ్ గారు చెప్తున్నటువంటి అంశం. కాబట్టి ఇవల్ల తెలంగాణలో బహుశా దేశంలో ఎక్కడ లేనటువంటి భాషా ప్రయోగము అనేటువంటిది కొన్ని కొత్త పదాలు మనకు తెలియవు, ఎప్పుడో మర్చిపోయినవు, అవన్నీ తీసుకొచ్చి చెప్తున్నటువంటిది. అందువల్ల ఇవాళ కేసీఆర్ గారు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న భాషను కట్టు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించి ప్రజా సమస్యల మీద సంస్కారవంతంగా చర్చలు అసెంబ్లీలో జరగాల. ఇప్పటి నుంచైనా వాటిని ఆపితే బాగుంటది అనేటువంటిది. లేకుంటే బయట మార్కెట్లో విసుక్కుంటున్నారు వచ్చి అనేటువంటి పరిస్థితుల లోపల ఈ రెండు పార్టీల గురించి ప్రజలు అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ నీటి పంచాయతీకి సంబంధించి డెఫినెట్ గా చర్చ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు అని చెప్పేసి కూడా అంటున్నారు. చూద్దాం. అయితే మానవతారాయ్ గారు, ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడడము, ఆ మాటలను బట్టే మేము ప్రతిస్పందించాము, వాళ్ళు ఒకటంటే 100 అంటాం, డెఫినెట్గా మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకునే టైంలో అంటాము, అంతే ఘాటుగా స్పందిస్తాము అని అంటున్నారు. సో అన్న వాటికి అన్నిటికీ ఇప్పుడు తోలు తీస్తాం అన్నటువంటి ఒక వర్డ్కు లేదంటే ఆ ఒక్క అంశానికి ఆయన మాట్లాడి మిగతా చాలాసేపు మాట్లాడినటువంటి సబ్జెక్టు పరంగా దాని గురించి ప్రస్తావన లేదు, దాని గురించి మాట్లాడిందే లేదు. ఇంతకుముందు దత్తాత్రేయ గారు అడిగినటువంటి మానవతారాయ్ గారు, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ప్రశ్నించాలని మేమే అంటున్నాం. నిజంగా కేసీఆర్ గారు సొంతగా బయటకు వచ్చిండా లేకుంటే నరేంద్ర మోడీ గారు బయటకు పంపించిండా అని ఆయన బయటికి రావడాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక రోజు ముందు బీజేపీ నాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారు చివాట్లు పెట్టినట్టు తెలిసింది. మీ అసమర్థులు, మీ చేతగాటలేదు, తెలంగాణలో మన వల్ల కాదని చెప్పింది. రేవంత్ రెడ్డి ఆయన యొక్క దూకుడిని అడ్డుకట్ట వేయాలంటే మీ వల్ల కాదని చెప్పి చివాట్లు పెట్టినట్టు తెలిసింది. బీఆర్ఎస్ ఎంపీల బొంగలోనే మోడీ గారు ఎట్లా ఉన్నాడు, మీరు నా దోస్త్ ఎట్లా ఉన్నాడు, కేసీఆర్ మంచిగా ఉన్నాడా అని ఫోన్లో కూడా మాట్లాడి నువ్వు బయటికి తిరుగు అని చెప్పి బయటికి నెట్టినట్టు సమాచారం ఉన్నది. సరే ఏది అయినప్పుడు ఆయన సొంతగా వచ్చినా నరేంద్ర మోడీ పంపించినా వాళ్ళిద్దరు కూడా ఒక తానులో గుట్ట ముక్కలే కదా. నేను చెప్పడం కాదు, కవిత గారు చెప్తా ఉంది ఊరూరా తిరుక్కుంటా. వాళ్ళు నన్ను జైల్లో ఉంటే బీజేపీలో విలీనం చేస్తున్నామని అడిగారు పార్టీని. అదేవిధంగా సీఎం రమేష్ గారు ఇంకొంచెం దానికి బలపరిచిండు. మా కేసుల నుంచి బయటపడాలంటే మేము పొత్తుకైనా సిద్ధం, విలీనకైనా సిద్ధం అని చెప్పి వాళ్ళ మానవతారాయ్ గారు కవిత గారు ప్రస్తావన తీశారు కాబట్టి మీరు అంటే ఎక్కడో కాంగ్రెస్ కు సపోర్టివ్ గానే వెళ్తున్నారు. ఈవెన్ అంటే కాంగ్రెస్ కి ఎట్లా వెళ్తారండి, బీజేపీ అది బీజేపీ వాళ్ళిద్దరు ఒకటే. కాంగ్రెస్ అనేది ఇక్కడ రేవంత్ రెడ్డికి అడ్డు కట్టేయాలి, కాళ్ళు కట్టబెట్టాలా. బీజేపీ నాయకత్వం అసమర్థులు అని చెప్పేసి మోడీ గారు చెప్పారు. నిజంగా నేను చెప్పాలంటే బీజేపీ వాళ్ళంటే వెంకటరెడ్డి గారు అంటే మేధావి, లెక్చరర్గా, ప్రొఫెసర్గా పనిచేశారు, వారికి అన్ని భాషలు వచ్చు, మాండలికం తెలుసు. బీజేపీ నాయకు బండి సంజయ్ మాట్లాడితే అర్థమైందండి ఎవరికన్నా? కిషన్ రెడ్డికి మాట్లాడటం వచ్చండి, వాళ్ళకు వాడుక భాష రాదు, ప్రజాస్వామ్య భాష రాదు, పత్రికా భాష రాదు, చాటువులు రావు, సామెతలు రావు. ఎట్లా ప్రజల దగ్గర ఏ విధంగా దగ్గర అవుతారు చెప్పండి? వాళ్ళ దగ్గర వెంకటరెడ్డి గారు ప్లీజ్ నోట్ చేసుకోండి. డెఫినెట్ గా మీ టైంలో మీరు ప్రస్తావించి మీరు సమాధానం చెప్పుకోవచ్చు. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ప్లీజ్ మీరు నోట్ చేసుకోండి, ప్రస్తావించండి. వెంకటరెడ్డి గారు మీరు ప్రస్తావించండి. డెఫినెట్ గా మీరు దీనిపైన మీరు మాట్లాడాల్సి ఉంటది.
ఆ మాటకు మీరు ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీరు మాట్లాడింది ప్రజల్లోకి వెళ్ళాలి కదా, నాకు అవకాశం ఏంటి? మీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తా, డెఫినెట్ గా మీకు అవకాశం ఉంటది, ఎందుకంటే మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, మీకు ఎందుకు అవకాశం ఉండదు? డెఫినెట్ గా ఉంటది. మానవతరాయ్ గారు ఇబ్బంది పెడతా మీరు మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అయితే లేదు, మాట్లాడాలంటే కేసీఆర్ గారు ఒక మాట అంటే రేవంత్ రెడ్డి గారు 10 మాటలని ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల దగ్గర అయిండు, ప్రతిపక్ష నాయకుడే ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఆ ప్రతిపక్ష నాయకుడు ఒక మాట అంటే 10 మాటలు అంటే ప్రజలు దానికి ఆస్వాదిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాయన ఊత పదాలు, గ్రామీణ పదాలు, ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నా. ఏమంటున్నా బీజేపీ వాళ్ళకి అది రావటం లేదు, అందుకే నరేంద్ర మోడీ గారు మీరు అసమర్థం చెప్పిండు. వెంకటరెడ్డి గారు మానవతరాయ్ సార్ ఓకే, ఒక మాట అంటే 10 మాటలు అన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు, వర్కౌట్ అయింది, అధికార పక్షంకి వచ్చినాక కూడా అదే దాంతో కంటిన్యూ అవుతున్నారు. సో ఇప్పుడు కూడా ఓకే దీన్ని సమర్థిస్తున్నారు, ప్రజలు ఆహ్వానిస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఇవన్నీ అనుకున్నా కూడా సో ఓకే ఒక తిట్టుకు 100 తిట్లు వేసుకుందాం అన్నారు, అది ఓకే వర్కౌట్ అయింది అని అనుకున్నా కూడా ఇక సబ్జెక్టు గురించి కూడా మాట్లాడారు కదా, వాటికి సంబంధించి సీఎం గారు అంతగా ప్రస్తావించట్లేదు అంటున్నారు వాళ్ళు. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని అంటే దానికి సమాధానం చెప్పింది నేను కళ్ళ ముందు సాక్ష్యాలతో చెప్పిన. అయితే వారు లేవనెత్తిన అంశాలు 4th సిటీనా తొక్కలో సిటీనా, నీకు చేత కాలేదు 10 ఏళ్ళు ఇస్తే ఇలా చరిత్రలో కులీ కుత్బుషా గుర్తుండిపోతారు. 1526 భాగ్యనగరం నిర్మాత, హైదరాబాద్ నిర్మాత. ఆ తర్వాత ఆసఫ్ జాహీలు, నైజాం ప్రభువులు సికింద్రాబాద్ను బ్రిటిష్ వాళ్ళు అభివృద్ధి చేశారు. చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ను ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక దూరదృష్టిగా ఈ నగరం సరిపోవట్లేదు, 4వ నగరం కావాలి, భవిష్యత్ నగరం కావాలని భవిష్యత్ నగర నిర్మాతగా చరిత్రలో నిలిచిపోతారనే కుళ్ళుతో అక్కస్ మొత్తం వెళ్ళగక్కితే ఎట్లా? అక్కడ మీరున్నప్పుడు మీరు చేయలేదు, కృష్ణా జలాల్లో వాటాలు తీసుకురాలేదు. కృష్ణా జలాల్లో వీళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఏపీలో 720 టీఎంసీలు పోతే కేసీఆర్ గారు పరిపాలనలో, ఉద్యమ నాయకుడు పరిపాలనలో కృష్ణా జలాలు 1420 టీఎంసీలు ఆంధ్ర రాయలసీమలో తరలిపోయిన మాట గణాంకాలు చెప్తున్నాయి, నీటిపారుదల గణాంకాలు చెప్తున్నాయి, మానవతరాయ్ చెప్పేది కాదు. అదేవిధంగా ఇలా పాలమూరు రంగారెడ్డి అసలు మొత్తం డబ్బులు మొత్తం కూడా ఉత్తర తెలంగాణలో పాలమూరు రంగారెడ్డిని ఎండబెట్టింది 246 జీవో తీసి 246 జీవో ఎవరు తీశారు? అసలు ఎందుకు కేంద్ర జలసంఘం ఎందుకు అభ్యంతరం పెట్టింది? 2022లో వీళ్ళు 90 టీఎంసీలు అని చెప్పి మాకు నీటి లభ్యతుందని సరైనటువంటి లెక్కలు ఎట్లా 90 టీఎంసీలు ఎట్లా వస్తాయో అని లెక్కలు చెప్పకుండా కేంద్ర జల సంఘానికి పెడితే కేంద్ర జల సంఘం తిరస్కరించింది, మీకు నీటి లభ్యత లేదు ఎట్లా మీరు అన్నారని. తర్వాత దాన్ని ఏం చేశారు? 246 జీవో తీసి మైనర్ ఇరిగేషన్ అని చెప్పి తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పారు. ఇది అదేవిధంగా సాగునీటి పోలవరం నుంచి వెళ్ళే బ్యాక్ వాటర్ నుంచి వచ్చే జలాలు లెక్కగట్టి మీరు ప్రస్తావిస్తున్నారు కానీ సీఎం సాబ్ చెప్పట్లేదు. సో ఒక తిట్లు ఉంటే వీళ్ళు తిట్లనే తీసుకొని అదే ప్రామాణికంగా అంటే వాటికి సమాధానంగా ఇవి చెప్తున్నారు కానీ ముఖ్యంగా ద్రోహం చేసినోడు దొంగే దొంగ అన్నట్టుంది కథ. ప్రధానికి సీఎం గారు దేని గురించి మాట్లాడారు? గ్రామ పంచాయతీ గురించి మాట్లాడతారు. పోయిన మీటింగ్ ఇక ప్రధానికి సమాధానం చెప్తారండి. తిట్టింది కాబట్టి తిట్టుకు తిట్టే ఆ చెల్లుకు చెల్లయింది అంతే. దానికి మేము చెప్తున్నాం, ఎవరు చెప్తే అయింది? మేము పార్టీ ప్రతినిధిగా చెప్తున్నాం. ఇక ద్రోహం చేసింది ఆయనే. ఏ ప్రాజెక్టుని కోయల్ సాగర్, డిండి, నెట్టెంపాడు, ఎస్ఎల్బిసి ఏ ప్రాజెక్టులకు కూడా ఒక 2000-3000 కోట్లు పెడితే అయిపోయే ప్రాజెక్టులను ఆపేసి మొత్తం తెలంగాణ సంపద మొత్తం కూడా కాళేశ్వరానికి పెట్టేసి ప్రజల ప్రభుత్వ ఖజానాన్ని ఎండబెట్టి వాళ్ళ ఖజానా నింపుకున్న మాట వాస్తవం కాదా? కాబట్టి చేసిందంతా ఖమ్మం జిల్లాలో ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టు 1500 కోట్లు పెడితే 6-7 ఎకరాలకు నీళ్లు బారే మా జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. అట్లాంటిది డిజైన్ల కోసం అంటే కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఇడిదిప్పి సీతారామచంద్ర స్వామి అసెంబ్లీ వేదికగా వీటి నీటిపైన చర్చ ఉంటది అంటున్నారు కదా, చూద్దాం. మీరు మీ రిప్రజెంటేషన్ వాళ్ళు చెప్పేది చూద్దాము. ఒకసారి దత్తాత్రేయ గారు చెప్పండి, ఏం జోష్నా గారు, మనం సహజంగా సమాజంలో తిరుగుతున్నప్పుడు ఎవరికైతే విషయం ఉండదు, ఎవరికైతే మాట్లాడడానికి సబ్జెక్ట్ ఉండదు, ఎవరికైతే ఆ విషయాలపైన పరిజ్ఞానం ఉండదు, నాలెడ్జ్ నుంచే భూత పురాణాలు వస్తాయి. భూత పురాణం మాట్లాడుతున్నావు అంటే ఎదుటోళ్ళ మీద, ఒక నిమిషం బ్రదర్, ఎదుటోళ్ళ మీద ఆజమాయిషి చేయాలి అంటే ఇవాళ మానవతరాయి వ్యవహారం ఎట్లా ఉందంటే
బీజేపీ వాళ్ళకు సామెతలు రావు, తిట్లు రావు, మీది భాషనే కాదు, మీరు మాట్లాడడం నేర్చుకోవాలా. వీళ్ళ భాష నేర్చుకోవాలండి మేము, వీళ్ళ మురికి భాష, వీళ్ళ గంధం భాష నేర్చుకొని, ఇప్పుడు ఈ గంధే భాష నేర్చుకొని, ఈ చిల్లర భాష నేర్చుకొని తెలంగాణ సమాజాన్ని భ్రష్టు పట్టించాలా. కేసీఆర్ మాట్లాడిన ఏ భాష అయినా కూడా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా జరుగుతున్న నష్టాన్ని గాని, ఒక వ్యక్తి ఎక్కువ ఊహించుకుంటుంటే ఆ ఊహించుకుంటున్న వ్యక్తి ఎక్కువ అనుకుంటున్నాడు ఆయన గురించి, ఆయన సామర్థ్యానికి మించి అని ఏ విధంగా చెప్పాలో, ఎంత ఈజీగా అర్థం కావాలో ఆ స్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల భాష మాట్లాడి ప్రజల భావోద్వేగాలకు అటాచ్ అయ్యే విధంగా వాళ్ళకు విషయాలను చెప్పి దత్తాత్రేయ గారు మిత్రుడు చేస్తున్నాను అనుకోకండి కానీ ఓకే, డెఫినెట్ గా కేసీఆర్ గారు అదేంటండి దత్తాత్రేయ గారు, ఇప్పుడు మానవతరాయ్ గారికి మధ్యలో క్వశ్చన్స్ అడిగాను, అప్పుడు మీకు ఏమనిపించలేదే? మీ క్వశ్చన్స్ అడిగితే ఇంటరప్ట్ అయినట్టు ఎలా? దత్తాత్రేయ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడితే అందరం వింటాం, డెఫినెట్ గా వింటాం, ఖచ్చితంగా అలారం పెట్టుకొని మరి వింటారు, నేను కాదనేది కాదు. ఎట్ ద సేమ్ టైం మాట్లాడిన పలు సందర్భాల్లో కొన్ని సార్లు అభ్యంతరకరంగా కేసీఆర్ గారు అసలు మాట్లాడలేదంటారా ఈ భాషకు సంబంధించి? ఒకవేళ ఈ విధంగా అంటే వాళ్ళు అదే నేర్చుకుని ఇలాగే మాట్లాడాలేమో అని వాళ్ళు ఫాలో అవుతున్నట్టు, వాంటెడ్ గా తెచ్చుకుని మాట్లాడుతున్నట్టు పలు సందర్భాల్లో అనిపించలేదు. కేసీఆర్ గారి భాష, కేసీఆర్ గారికి భాష మీద ఉన్నటువంటి పరిజ్ఞానం గాని, కమాండ్ గాని, ఆయన మాట్లాడిన ప్రతిదీ కూడా ఒక వ్యక్తి తప్పు చేస్తే తిట్టను పోరా కొడుక అన్నట్టుగా తిట్టి వదిలేసే రకమే తప్ప, ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా అదే మనసులో పెట్టుకొని ప్రతిసారి ఆ వ్యక్తి కనిపించినప్పుడల్లా ఈ బూతు పురాణాలు, ఈ చావు మాటలు, ఈ మురికి భాష మాట్లాడి ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఈ స్థాయిలో దిగజారి మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కేసీఆర్ది కాదు. మీరు అన్నారు. ఇంకోటి, మిత్రుడు నీళ్ల గురించి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటి మాత్రం మానవతరాయ్ చాలా స్పష్టంగా అంగీకరించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వాళ్ళమే అప్పుడు 700 టీఎంసీలు ఆంధ్ర తరలించుకుపోతా ఉంటే పోతిరెడ్డి పార్ మీద కేసీఆర్ వచ్చిన తర్వాత 1400 టీఎంసీలు పోయినాయి అనేటువంటి ఒక అబద్ధం ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ మొదటిది యాక్సెప్ట్ చేసిండు, దానికి ఒప్పుకున్నందుకు మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే పోతిరెడ్డి పార్. రెండోది, విను మిత్రమా, నేను మాట్లాడుతుంటే మాట్లాడు. రెండోది మేడం, ఈయన మాట్లాడుతున్నాడు పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు ఎట్లా అడుగుతాడు అంటా ఉన్నాడు. ఇది ఏమన్నా తెలివిలోని క్వశ్చన్ అయినా మేడం? ఇది నాకు అర్థం కాదు. 90 టీఎంసీలు అడగడం తప్ప. కేసీఆర్ గారు 263, 64 జీవో అంటారు, ఆ జీవో 62 జీవో, ఆ జీవో తీసుకురావడం తప్ప. ఆ జీవోలో 46 రెండు ముక్కలు చేసి రాష్ట్రంలో వినండి బ్రదర్, మన సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, మాట్లాడలేదు, అబద్ధాలు చెప్తున్నారు ఈడ కూడా. మానవతరాయ్ గారు, ఆ 90లో 45కే మీరు ఒప్పుకున్నారు అని చెప్పేసి మానవతరాయ్ గారు, ఫైనల్ గా మీరు అధికార పక్షం కాబట్టి డెఫినెట్ గా మీకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుంది. చెప్పండి దత్తాత్రేయ గారు. నేనేమంటున్నా మేడం, 90 టీఎంసీలో 45 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి అని ఒక నిమిషం అట్లా అనుకుంటే, దాని మీద ఆధారపడ్డ పడ్డ ప్రాజెక్టులు ఉన్నాయ్యా, వాటికి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, చిన్న సన్నాహకారు ప్రాజెక్టులు ఉన్నాయి, వాటికి 45 టీఎంసీలు కావాలని మేము 90 టీఎంసీలకు ఒప్పించి ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రయత్నం మేము చేసి నీళ్ళ కోసం కొట్లాడి టీఎంసీల కోసం మేము మాట్లాడితే వీళ్ళకు టీఎంసీ లేదు. మాట్లాడితే తొండలు, లాగులు, పేగులు, గోళ్లు, చావులు, ఈ ఉద్యర పురాణం ఎవరి కోసం కావాలండి నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రంలో సబ్జెక్ట్ ఉంటే, విషయ పరిజ్ఞానం ఉంటే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డెవలప్మెంట్ మీద డిస్కషన్ పెట్టమనండి, జరుగుతున్న నీటి కష్టాల మీద, నీటి నష్టాల మీద డిబేట్ పెట్టమనండి. వీటి మీద మాట్లాడడానికి ముఖ్యమంత్రి గారికి ఒక వ్యక్తి చెప్తే వినే ఓపిక, నేర్చుకునే సహనం లేదు. ఇవాళ కేసీఆర్ గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఒక 2 గంటల ప్రెస్ మీట్ శూన్యంగా విని, అరే కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా నాకు అవగాహన, ఏ సలహాలు ఇవ్వమంటున్నాడు, ప్రెస్ మీట్ పెట్టించేది సలహా కాకపోతే ఏంది, నువ్వు తప్పు చేస్తున్నావా అని చెప్పి నీ ఇంటికి వచ్చి చెప్తారా నీకు సలహా? ప్రెస్ మీట్లోనే చెప్తారు ప్రతిపక్ష నాయకులం కాబట్టి. కూర్చొని చెప్తున్నావు నువ్వు చేస్తున్న తప్పులని, ఎండగడతా ఉన్నాం. నువ్వు చంద్రబాబు నాయుడు గట్టే పోలవరం నల్లమల సాగర్ కు నీళ్లు ఇవ్వడం కోసం నువ్వు ఇలా పాలమూరు రంగారెడ్డిని ఎడారి చేసి నీ జిల్లా మొత్తాన్ని కూడా ఎండబెట్టాలని చూస్తా ఉన్నావు. నీకు ఆ జిల్లా మీద ప్రేమ ఉంది, పాలమూరు మీద నీకుందా ప్రేమ? పాలమూరు ప్రజలని పడేయాలని చూస్తా ఉన్నావు, పాలమూరు ప్రజలకు నీటి కష్టాలు తేవాలని చూస్తా ఉన్నావు. దాని మీద మాట్లాడితే దొంగ అన్నట్టుగా గుమ్మడికాయ దొంగ ఏంటంటే రేవంత్ రెడ్డి అన్నట్టుగా బుడాలు తనుకొని ఓ ఎగిరెగిరి గంతులు వేస్తా ఉన్నావు కేసీఆర్ మీద. కేటీఆర్ గురించి, చదువు గురించి మాట్లాడుతున్నావు. గుంటూరులో చదువుకుంటేది, పూణేలో చదువుకుంటేది, అమెరికాలో చదువుకుంటేందా నాకు అర్థం కాదు. నీవు నీ సొంత బిడ్డ, ఒక్కగానొక బిడ్డని గుంటూరుకి వెళ్ళి తెచ్చుకున్నావు. మరి నువ్వు సగం తెలంగాణ వాది కాదు, పూర్తి ఆంధ్రవాది అయిపోయినావు అని అంటున్నారు మరి తెలంగాణలో ఉన్న అందరూ. నీ బిడ్డకు ఒక న్యాయం, కేటీఆర్కి ఒక న్యాయం అంటున్నారు. కేటీఆర్ చదువుకోవడానికి పోయి తిరిగి వచ్చిండు, కానీ నీ బిడ్డ తిరిగి రాదు. నీకున్న ఒక్క అల్లుడు, ఆ పుట్టినటువంటి మనమడు ఆంధ్ర రిప్రజెంటేటివ్ అయిపోయిండు. మరి మేము అనొచ్చు కదా నీ భాషని, నీ వ్యక్తిగత వ్యవహారాలను మేము మాట్లాడితే. ఆంధ్ర వేరే దేశమా ఏమన్నా?
ఎందుకు మేడం, రాజకీయ గుర్తుపెట్టుకోండి. నాయకులు ఆంధ్ర అనేటువంటిది ముమ్మాటికి అసలు తెలంగాణ వేరే దేశంలో ప్రజలకు- పెళ్లిలు అయితే వేరే దేశంలో అయితే గుర్తుపెట్టుకోండి. పెళ్లిలు మేడం గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర అనేటువంటిది తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టడానికి ఈ 60-70 ఏళ్ల కష్టాలు రావడానికి కారణమైన ఆంధ్ర పాలకులు వాళ్ళు చేసిన కష్టాలు, వాళ్ళు చేసిన అన్యాయాలకు ఎప్పటికీ అది మనకు ఒక శత్రువుగానే ఉంటుంది. నేను చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది నీటి కష్టాల్లో మనకు శత్రువే, ఇవాళ మన వెనుకబడతానికి మన శత్రువే, నిధుల దోపిడీకి శత్రువే, మన విద్యా ఉద్యోగాలు రాకుండా చేయడానికి శత్రువే. ఇంకా ఇంకా ఉద్యోగాలు విద్య వాటికి సంబంధించి ఆంధ్రతో కనెక్టివిటీ ఏముంది? ఇప్పుడు నీటి పంపకాలు నీటి వాటాలు అంటారా? డెఫినెట్ గా అన్ని రాష్ట్రాలకు వాళ్ళ ఖచ్చితంగా పక్కనున్న రాష్ట్రంతో డెఫినెట్ గా ఆ నదీ జలాలు ఉన్నటువంటి దాంతోనే ఆ పరిధిలో ఉన్నటువంటి డెఫినెట్ గా గొడవలు ఉంటాయి. కానీ దానికి ఇంత పెద్ద నాటు వెళ్ళదు, పిల్లలు ఇచ్చుకోవద్దు, చదువుకోవద్దు అనేంత పగలుండవు కదా. మీరు కర్ణాటక తమిళనాడు విషయంలో కావేరీ నది జలాల విషయంలో రాష్ట్రాలు కాల్చుకొని కొట్టుకొని కూల్చుకొని చంపుకొని కొట్లాడుకుంటా ఉన్నారు. మనం ఇంకా ఆ స్థాయికి దిగజారలేదు. నిజంగానే నీటి కష్టాలు అనేటువంటిది కానీ నేతలు మాట్లాడే మాటలు చూస్తే కొన్ని రోజులలో అది జరుగుతుందేమో. మరి మేమేమంటా ఉన్నాం మేడం, మీరు నిజంగానే అన్యాయం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నాడు తెలంగాణ రావడం కోసం ఎట్లాగైతే కేసీఆర్ గారు చావు వరకు కూడా వెళ్లి తెలంగాణ రాష్ట్రం సాధించిండో, నీటి కోసం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆ స్థాయి పోరాటాన్ని చేస్తుంది. దేనికైనా తెగించి కొట్లాడుతుంది. ఇలా కాంప్రమైజ్ అయ్యి కమిట్మెంట్ అయ్యి చీకటి ఒప్పందాలు చేసుకొని పదవిలో కూర్చోబెట్టిన నాయకుడి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని పనంగా పెట్టడం మాకు లేదు. ఇప్పుడు ఒకటి జ్యోత్స్న మేడం, కేంద్ర మంత్రుల భాష మీద వాళ్ళకి మాట్లాడరాదు, చెత్త మాట్లాడడానికి రాదు, అసభ్యకరంగా మాట్లాడి లాగుల తొండలిడుస్తాము, ఆ బొక్కలు మెడలేసుకొని తిరుగుతామని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాష మా మంత్రులకు రాదండి. మేము ఆ స్థాయికి దిగజారలే. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. కేసీఆర్ మాట్లాడిన భాషకు దిగజారిన భాష యాస ప్రయోగాన్ని నిఘంటువులు అనుకున్నది రేవంత్ రెడ్డి గారు. దీంట్లో ఏ సందేహం లేదు. నేను అందుకే చెప్తున్నాను, ఈ రెండు చేతగానేటువంటి ప్రభుత్వాల వల్ల ఏం చేయలేక ప్రజా సమస్యల చర్చకు తీసుకురాకుండా తిట్టుకుంటే, ఓ పని చేయండి మేడం, మీరు మీ మేనేజ్మెంట్ని అడిగి రోజంతా స్టూడియోకి వస్తే కొట్లాడుకుంటారు కాబట్టి జూమ్ లో వాళ్ళు ఎవరెంత తిట్టుకుంటారు, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు అనేది. నేనేం మాట్లాడుతున్నానంటే ఇలా ఆంధ్ర తెలంగాణ అని మాట్లాడుతున్నాడు ఎవరు, మన దత్తాత్రేయ గారు. మా ముఖ్యమంత్రిని పక్కకు పెట్టండి. రోజు ఉదయం కేటీఆర్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళంతా ఆంధ్రోళ్ళే, పైరవికారులంతా ఆంధ్రోళ్ళు, కాంట్రాక్టర్లంతా ఆంధ్రోళ్ళు, వాళ్ళకి ఇచ్చిండ్రు. చేసిందంతా కదా. వెంకటరెడ్డి గారు ఇక్కడ ఇద్దరు పోర్షన్ లో ఏం తగ్గించలేరు ఎవరు కూడా. కిషన్ రెడ్డి దగ్గర ఉదయం వస్తే ఎవరు ఉంటారు, ఆంధ్రలో ఉంటారు, తెలంగాణ ఉంటారు, కనపడుతుందిరా. కిషన్ రెడ్డి గారు దగ్గరికి మీలాగా అపాయింట్మెంట్ అవసరం లేదు. కిషన్ రెడ్డి గారి దగ్గర డైరెక్ట్ గా అపార్ట్మెంట్ లకు వెళ్ళొచ్చు. ఆయన బంగాళా లేడు కిషన్ రెడ్డి గారు. మీరు చేసిందల్లా దోచిపెట్టింది, మొత్తం హైదరాబాద్ దోచిపెట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు తిట్టి ఆంధ్రలను మీరు ప్రోత్సహించినారు, ఆంధ్ర కాంట్రాక్టర్లను ప్రోత్సహించినారు. ఆ చర్చకు నేను పోను. కాకపోతే ఏంటంటే ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి భాష కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష కానీ జుగుప్సకరంగా ఉంది. మీరు ఏం మాట్లాడండి మాట్లాడేది? అయ్యో ఆ మాట మేము తిట్టుకోవడానికి మీకు అధికారం ఇచ్చారండి ప్రజలు. ఆ భాష మేము మాట్లాడకపోతే భారతీయ జనతా పార్టీలో ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి అని చెప్పి ఆయన అంటాడు మానవతరాయ్ గారు. నేనేమంటున్నా, మీరు అది కాదు. ఒక ముఖ్యమంత్రికి ఒక కొన్ని పద్ధతులు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి. ఆ భాష దిగజారి మాట్లాడితే ప్రజలు వెంకటరెడ్డి సార్ మిమ్మల్ని ఈ విషయంలో లాగుతున్నట్టు అని అనుకోకపోతే ఒక నిమిషం, రేవంత్ రెడ్డి వాళ్ళు మా దగ్గర లేరు. ఎక్కడుందో తెలుసుకోండి. ఇంతకంటే ప్రజలకు మాట్లాడితే దగ్గర కాదు. మీరంటే తిట్టుడు, మీ రేవంత్ రెడ్డి పైకి వచ్చిందే తిట్టి ఎందుకు అర్థం కాలేదు? మీకు అర్థమైంది, అందరికి అర్థమైంది. అర్థం కాని పరిస్థితి లేదు. అర్థం కాదే 35% అర్థం కాదే 35% కొట్టించినాయి. అర్థం కాకనే 35% కొట్టించినాయి. మాట్లాడమంటే మీకు తెలిసిందా? అర్థం కాదు. కాదండి, అసద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడతాడు, తిడతాడా? భాష ప్రయోగం లేదు మీకు. మాట్లాడతారు కాదు. మీకు భాష మీద మీరు తిట్టితే అవునండి, అందరూ పద్ధతిలో మాట్లాడతారు, అద్భుతంగా మాట్లాడతారు. ఆయన మాట్లాడతారు, అందరు కాసుమహమ్మద్ రెడ్డి మాట్లాడి తప్పది.
మీకు తిరిస్తే తప్ప అది భాష కాదు అని కొత్త పద్ధతి వచ్చి ఇవాళ మీరు ఇచ్చిండ్రు. ఒక్క నిమిషం, పద్ధతి మానవతరాయ్ గారు, మీ కాదు. వాయిస్ తీసుకుంటారు, మాట్లాడతారు, ప్లీజ్. మాట్లాడతారు. ప్లీజ్. లేదా రాజకీయాలు మధ్యలో ఉన్నారండి వాళ్ళు. వస్తున్నావు మిత్రమా, వాళ్ళు మనోహర్ లేదే అన్ని టర్ములు నువ్వు రేవంత్ రెడ్డిని అడ్డుకో. లేదండి, అన్ని టర్ములు ఎన్నికైతుర్రా మా సభ్యులు. కిషన్ రెడ్డి గారు 4 టర్ములు ఎమ్మెల్యే, 2 టర్ములు ఎమ్మెల్యే కావడం వేరు, రాష్ట్రానికి లేదా అంటే ముఖ్యమంత్రి ఏమర్థం? వేరండి. అంటే ఓకే, మీకు ఒక్క తెలిసిందా? నిమిషం, మానవతరాయ్ గారు, ప్లీజ్ దయచేసి. చెప్పిందంట తిడితే రేవంత్ రెడ్డి గారు తిడితేనే నాయకుడు అయ్యిండు. నిజమే, తిడితేనే నాయకుడు అయ్యిండు. కాదండి. కేసీఆర్ మీద ఉన్నటువంటి పద్ధతులు అట్లా కాదు కదా. ఇవాళ ఏం చేస్తారండి? ప్రజల భాషలో ఒక మాట్లాడి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి గారు లాగలో తొండలేడుస్తా అండి. లాగలో తొండలేడుస్తా అంటే ఏమర్థమండి? అది ఆ తిరసారైన భాషను మాట్లాడడం మంచిది కాదు. అది మీరు ఎవరినైనా మాట్లాడండి, కేసీఆర్ మాట్లాడినా మీరు మాట్లాడినా, అది మేము మాట్లాడకపోతే మీకు చేత కాదు, భాష మీద ప్రయోగం లేదు, మీకు పట్టు లేదు అనే పద్ధతుల వల్ల దిగజారిన రాజకీయాలను ఈ తెలంగాణలో కొత్త సంస్కృతిని తెచ్చినటువంటిది కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు. దాన్ని ఏమి సందేహం లేదు. ఆ భాషా ప్రయోగం మంచిది కాదు అని చెప్తున్నాం అంతే. నాకు రావా మాటలు తిట్టడానికి? నేను ఇప్పుడు తిట్టమంటే తిట్టలేనా? కానీ ఒక సభ్యత ఉంటుంది మనుషులకి. మనం చదువుకున్న వాళ్ళము, రకరకాలుగా గుంటూరులో చదువుకున్నా, నేను ఈయన ఏం మాట్లాడుతున్నారు అదే వద్దని కాదు, ఇప్పటి వరకు కూడా ఇంకా అంటే 10 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్ర అంశము నీటికి సంబంధించి అంటే కూర్చొని అంటే విభజన టైంలో కూడా సోదర భావంతో ఉండాలి, అన్నదమ్ముల్లా మెలుదాము, ఇద్దరం కలుద్దాము, డెవలప్ అవుదాం అన్నటువంటి లైన్లో నుంచి మళ్ళీ పాత పద్ధతిలో మళ్ళా కథ మొదటికి వచ్చిందా అన్నటువంటి ఆంధ్ర తెలంగాణ అంశం ఇప్పుడు విడిగా ఉన్నా కూడా మొదటికి వచ్చిందా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు నేతలు. సారీ జ్యోత్స్న గారు, మీరు వేరే 10 అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు చట్టపట్టాలు వేసుకొని తిరిగారు. అదేవిధంగా రోజా గారి ఇంటికి పోయి నగరి పోయి రొయ్యల పులుసు, చేపల కూర తిని తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. రాయలసీమ రత్నాలసీమ చేస్తానన్నారు. బేసన్లు లేవు, బేషజాలు లేవు అన్నారు. మరి ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు గుర్తొచ్చింది? ఆ రోజు మీకు గుర్తు రాలేరా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జరుగుతుంటే టెండర్లు పిలుస్తుంటే ఆ టెండర్లు పిలవాలని చెప్పేసి కేంద్ర జల సంఘం అడ్డుకోవాలని మీటింగ్ పెడితే ఆ మీటింగ్ను వాయిదా వేసుకున్నారు, టెండర్లు పిలుచుకున్నారు, పనులు ప్రారంభం అయిపోయినాయి. ఇలా బనకచర్ల కూడా అంత 90% పనులు అయిపోయినా నిద్రపోయారు వీళ్ళు. ఒకళ్ళొకళ్ళు సహకరించుకున్నారు. తెలంగాణకు తీరని ద్రోహం చేసిండు కేసీఆర్ గారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో 246 జీవో తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఆ జీవో ఏంటంటే 2022లో తీసుకొచ్చారు. 90 టీఎంసీలని 2 భాగాలుగా విడగొట్టి 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ కింద, మిగతాది పోలవరం నుంచి అది మిగులు జలాల నుంచి వచ్చే అని చెప్పేసి ఆ ద్రోహం చేసింది కేసీఆర్ గారే. మొత్తం దాన్ని విడగొట్టింది కేసీఆర్ గారే. ఇప్పుడు మానవతరాయ్ గారు 45 టీఎంసీలకు మీరు ఓకే అని లెటర్ రాశారా? మేము ఓకే కాదండి, వీళ్ళే ప్రతిపాదించారు. మైనర్ ఇరిగేషన్ కింద, చెరువుల కింద, కుంటల కింద మాకు వచ్చే నీటి వాటా అని చెప్పి రాసి పంపించింది వాళ్ళే జీవోలు తీసి. అయినప్పటికీ ఆంధ్ర తెలంగాణ అంటున్నారు కదా, వీళ్ళకి అధికారం ఉంటేనేమో ఆంధ్ర వాళ్ళ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటిలో బిగుతారు కేసీఆర్ గారు. అధికారం పోతే మానవతరాయ్ గారు, నేను ఒక సీక్వెన్స్ చెప్పనా? అంటే ఇంతకుముందు మనం బయట విన్నాం కదా, బయట సీక్వెన్స్ ఏంటంటే కేటీఆర్ గారు గుంటూరులో చదువుకున్నారని చెప్పేసి సీఎం గారు అన్నారు. సీఎం గారు అన్నారు నేను అక్కడ చదువుకుంటే తప్పు లేదు కానీ మీరు అల్లుని తీసుకొచ్చుకున్నారు భీమవరం నుంచి అని ఆయన అన్నారు. అంటే ఇక్కడ సీక్వెన్స్ అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఆంధ్ర వాళ్ళు కావాలి, వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళతో ఉండాలి, కానీ వాళ్ళు వద్దా అక్కడ నేను చదువుకుంటే తప్పేందని ఆయన. ఇక్కడ మీరు అల్లునే తెచ్చుకున్నారు కదా అని వీళ్ళు ఏంటి? అందుకే ముళ్ళుతోనే. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చిన్నగా నీటి వివాదాలు ఆంధ్ర వాళ్ళు దోసుకుపోతున్నారని ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెట్టాల. వివాదాలు న్యాయపరంగా పరిష్కరించుకునేటువంటి సమయం ఉన్న 10 ఏళ్ళు పరిష్కరించుకోలేదు, వాళ్ళకి సహకరించారు. ఇప్పుడేంది ఏదో రకంగా తెలంగాణ అస్త్రాన్ని ఉపయోగిస్తారు మళ్ళా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని తిప్పికొట్టే విధంగా, నీ పేరు అజయ్ అయితే తారక రామారావు ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నావు, నువ్వు ఆంధ్రాలో చదువుకున్నావు, మరి ఈయనెవరండి భీమవరం బుల్లోడైతే? ఈయన భీమవరానికి అల్లుడు కదా కేటీఆర్ ఏమన్నా కాలేదా? కాబట్టి నీ మూలాలు ఆంధ్రాలో ఉన్నాయి. కాబట్టి నువ్వు తెలంగాణ ఆంధ్ర మధ్య పంచాయతీ పెట్టినా చెల్లదు అని తెలంగాణ ప్రజలకు గుర్తు చేసే విధంగా చెప్పిండు. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మళ్ళీ ఆయన లేవనెత్తిండు కాబట్టి ప్రజలకు ఇంకా అర్థమైపోయింది. చూద్దామండి. ముఖ్యంగా ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. అసెంబ్లీలో నీటి వాటాలకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి క్లియర్ గా చర్చ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అంటే వస్తారు అన్నటువంటి స్పష్టత ఉంది అని ఒకవైపు కథనాలు ప్రచురితం అవుతున్నాయి, కానీ డౌట్ అయితే ఉంది. వస్తారా, వస్తే ఏ విధంగా జరుగుతాయి సెషన్స్ అండ్ ఎవరి ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు.
డాక్టర్ దత్తాత్రేయ గారు, మానవతరాయ్ గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వార్త ఆగదు, నిజం దాగదు.